దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. పవిత్రమైన రోజు కలియుగాబ్ది 5125 సంవత్సరం పుష్య శుక్ల ద్వాదశి సోమవారం శాలివాహన శకం 1945వ సంవత్సరం 22 జనవరి 2024వ తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగినది. ఆధ్యాత్మిక నగరి అయోధ్య మొత్తం రామనామంతో మారుమోగింది. ఈ దివ్య క్షణాల కోసం విశ్వ మానవాళి ఎదురు చూసిన క్షణాలు స్వయంగా వీక్షించడంతో వారి జన్మ ధన్యమైందని భావించారు. దేశ విదేశాల్లో భక్తులందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన క్షణాలు రావడంతో ఆనంద పరుషులై ఈ దివ్య క్షణాలను వీక్షించారు. టీవీల్లో చాలా బాలరాముడి ప్రాణ ప్రతిష్టను చూసి భక్త కోటి పులకించిపోయారు. స్వర్ణాభరణాలతో బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో ఉన్న బాలరాముడిని భక్తులు కనులారా వీక్షించి తరించిపోయారు. బాలరాముడి కోసం పట్టు పీతాంబరాలు, ఛత్రం, పాదుకలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు తీసుకుని వచ్చారు. ప్రధాని మోదీ వెంట యూపీ గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ గర్భగుడిలో ఉన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో పోరాటాలు, ఎందరో మహనీయుల త్యాగాలు, బలిదానాల తర్వాత రాముడు అయోధ్యకు వచ్చాడని, ఈ శుభగడియలు ప్రపంచంలో ఎవరూ మరిచిపోలేరని దేశ ప్రధాని మోదీ అన్నారు. మన రామ్ లల్లా ఇక టెంటులో ఉండవలసిన అవసరం లేదని, దివ్య మందిరంలో కొలువు తీరుతారని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు అందరి కళ సంపూర్ణ సాకారం అయిందని తెలిపారు. 2024 జనవరి 22వ తేదీ కేవలం తేదీ మాత్రమే కాదని, కొత్త కాల చక్రానికి ప్రతీకగా నిలిచిందన్నారు. కొన్ని వందల ఏళ్ళు తర్వాత కూడా ఈ దినాన్ని ప్రజలు గుర్తించుకుంటారని, ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లగా నిరీక్షించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేశామని, ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైందని కూడా చెప్పారు. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఉత్సవంలో పాల్గొనే అవకాశం దక్కిందని తెలిపారు. ఈరోజు దేశమంతా దీపావళి జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. శ్రీరాముడు మానవాళికి ఆదర్శప్రాయుడని, బానిస సంఖ్యలను తెంచుకున్న కొత్త రాజ్యం నేడు ఆవిర్భవించిందని కూడా చెప్పారు. ఈ నేల, గాలి ప్రతిదీ కూడా దివ్యత్వంతో నిండిపోయిందని తెలిపారు. రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయని, దేవుడి నుంచే దేశం, రాముడి నుంచి రాజ్యం అన్నదే మన నినాదమని కూడా పేర్కొన్నారు. 5 దశాబ్దాల నాటి కల నేడు నెరవేరిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ క్షణం కోసమే 500 ఏళ్లగా భారతీయులంతా ఎదురు చూశారని, రామనామమే దేశమంతా మారుమోగుతుందని చెప్పారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని కూడా కితాబిచ్చారు. తన ఆలయం కోసం సాక్షాత్ శ్రీరాముడే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అనుకున్న చోటనే రామాలయం నిర్మించామని యోగి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక వస్తున్నది రామరాజ్యమేనని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ వివాదాలను పక్కన పెట్టి ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు. మనలో మనమే దాడులు, ప్రతిదాడులు చేసుకోవడం ముగించాలని కూడా కోరారు. బాలరాముడు 500 ఏళ్ల తర్వాత తిరిగి తన సొంత ఇంటికి వచ్చాడని, ఇది భారత్ ఆత్మ గౌరవానికి నిదర్శనమని కూడా చెప్పారు. అనేక మంది వివాదాలు సృష్టించినప్పటికీ బాలరాముడు సొంత నివాసానికి అడుగు పెట్టిన శుభవేళ ఇది అని, అందరూ దేశ ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, కనులారా వీక్షించి తరించిపోయారని కూడా పేర్కొన్నారు. రాముడు ధర్మం, త్యాగనిరతికి ప్రతీక అన్నారు. రామ్లల్లా కథలు విన్నవారు తమ బాధలు, సమస్యలను నుంచి విముక్తి పొందుతారని ఆయన చెప్పారు. కొత్త భారత్ ఉద్భవించిందని చెబుతూ ఇవాళ జరిగిన కార్యక్రమం దీనికి ప్రతీక అని కూడా పేర్కొన్నారు.